హాయ్ అండి, వెల్కమ్ టు సండ్రాన తెలుగు అమ్మాయి. సో ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి ప్రాన్స్ ఫ్రై అండి, రొయ్యల వేపుడి. వీటి కోసం ముందుగా మనం చిట్టి రొయ్యలు తీసుకున్నానండి, చిన్న రొయ్యలు. ఇవి టేస్ట్ బాగుంటాయి. ఈ రొయ్యలు బాగా కడిగి పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా కారం పొడి అండి, కొంచెం ఎక్కువ పడుతుంది. ఇందుకు టర్మరిక్ పౌడర్ అండి, పసుపు పొడి, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, జీరా పొడి, ఇవన్నీ వేసుకోవాలండి. మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అండ్ మస్ట్ అండి, లెమన్ జ్యూస్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఒక చెక్క నిమ్మరసం, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నీ బాగా పట్టించాలి. కొంచెం ప్రెస్ చేస్తున్నట్టు మనం కలుపుకుంటే మసాలాలన్నీ బాగా పడతాయండి. సో ఇవన్నీ బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో ఒక 20 మినిట్స్ ఉంచుకోండి. మీకు వీలైతే ఎక్కువ టైం ఉంచుకున్నా పర్లేదు. సో నేనైతే 20 మినిట్స్ ఉంచానండి. సో నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. సో అందులో క్యూమిన్ సీడ్స్ అండి, అంటే జీరా ఉంటుంది కదా, జీలకర్ర. సో కొంచెం ఆనియన్స్ అండి, పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఒక పెద్ద ఆనియన్. సో ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. సో మీరు ఆల్రెడీ సాల్ట్ మనం ముందుగా యాడ్ చేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. సో 2 గ్రీన్ చిల్లీ అండి, కొద్దిగా ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్. సో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. సో ఇప్పుడు కొంచెం స్పైసెస్ అండి, కొద్దిగా చిల్లీ పౌడర్. మనం ఆల్రెడీ ప్రాన్స్లో యాడ్ చేసాం కాబట్టి ఇందులో కొద్దిగా యాడ్ చేసుకోవాలండి అన్ని స్పైసెస్. జీరా పొడి, ధనియా పొడి, ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న రొయ్యలు తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ రొయ్యలు బాగా ఫ్రై చేసుకోవాలండి. సో వాటర్ అసలు ఏం పోయకూడదు. సో చూసిన 2 రొయ్యలు వేయగానే వాటర్ ఎలా వదులుతుందో, ఆల్రెడీ ప్రాన్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఎలా వదులుతూ ఉంటుంది. మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో నేను ఇంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకున్నానండి. సో అంతేనండి, ఫ్రై అయిపోయినట్లే. వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా, ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి. సో నేను గార్నిష్ కోసం ఆనియన్స్ పెట్టుకున్నానండి. సో టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, ఎంత టెంప్టింగ్గా ఉందంటే టేస్ట్ కూడా అంత చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.